మార్గము గమ్యానికి నడిపిస్తే మతము మనిషిని నాశనంలోనికి నడిపిస్తుంది. ప్రస్తుతం క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు మతములో ఉన్నారా, మార్గములో ఉన్నారా? ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నట్టే. ఎందుకంటే మతము ఎంత భయంకరమైందో మనకు అర్థం కావాలి. మతములో ఉండే మనిషి లక్షణాలు ఎలా ఉంటాయి, మార్గములో ఉండేటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. మంచిది. కొద్ది నిమిషాలు మనం దేవుని మాటలు వినే ప్రయత్నం చేద్దాం. ప్రపంచంలో క్రైస్తవులుగా పిలువబడుతున్న వారందరూ క్రైస్తవులు మేమని పేరు పెట్టుకున్న వారు, క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఏంటి అదంటే, క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము మార్గములో ఉన్నామా, మతములో ఉన్నామా? ఈ విషయాన్ని జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి. క్రైస్తవులుగా పిలువబడుతున్న వారందరూ మార్గములో ఉన్నారా, మతములో ఉన్నారా? మతముకు మార్గముకు వ్యత్యాసం మనకు తెలియాలి. మతం అంటే ఏంటి, మార్గం అంటే ఏంటి? క్రైస్తవులు నడవాల్సింది మతములోన, మార్గములోన? మతము మనిషిని నాశనములోనికి నడిపిస్తుంది, మార్గము గమ్యములోనికి నడిపిస్తుంది. ఎక్కడ నడిపిస్తుంది? గమ్యం. మార్గము గమ్యానికి నడిపిస్తే మతము మనిషిని నాశనంలోనికి నడిపిస్తుంది. ప్రస్తుతం క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు మతములో ఉన్నారా, మార్గములో ఉన్నారా? ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నట్టే. ఎందుకంటే మతము ఎంత భయంకరమైందో మనకు అర్థం కావాలి. మతములో ఉండే మనిషి లక్షణాలు ఎలా ఉంటాయి, మార్గములో ఉండేటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? మతములో ఉన్నటువంటి వ్యక్తికి, మార్గములో ఉన్నటువంటి వ్యక్తికి చాలా వ్యత్యాసం అనేది ఉంటుంది. మార్గములో ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే, తనకు తెలిస్తేనేమో మార్గంలో నడుస్తాడు, మార్గం తెలియకపోతే అడిగి మరీ ఏం చేస్తుంటాడు? మార్గాన్ని తెలుసుకుంటుంటాడు. అదే మతములో ఉన్నటువంటి వ్యక్తి అయితే ఏం చేస్తాడో తెలుసా? తాను నడుస్తున్నదే మార్గం, తాను చెప్పిందే శాసనం అన్నట్టుగా కళ్ళు మూసుకొని నడుస్తుంటాడు మతములో ఉన్నటువంటి వ్యక్తి. యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చింది మార్గము చూపించటానికా, మతము స్థాపించటానికా? మార్గము చూపించటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వస్తే, ప్రస్తుతం క్రైస్తవులు మరి మతములో బ్రతుకుతున్నట్టుగా మనకు కొన్ని ఛాయలు కనిపిస్తుంటాయి. ఎందుకు అనంటే, మతములో ఉన్నటువంటి వ్యక్తుల ఆలోచనలు, వారి మాటలు ఎలా ఉంటాయి అంటే, మా పాస్టర్ చెప్పింది రైటు, మా పాస్టర్ చెప్పింది కాకుండా మేము ఏ పాస్టర్ చెప్పినా వినం. జాగ్రత్తగా గుర్తుపట్టాలి. మతములో ఉన్నటువంటి క్రైస్తవులు కానీ, వ్యక్తులు కానీ మాట్లాడే మాటలు ఇలా ఉంటాయి. ఇక అతను క్రీస్తుని నమ్మడు, దేవుని నమ్మడు. క్రీస్తుని నమ్మటం కాదు, దేవుని అంతకంటే నమ్మడు. నమ్మకుండా పాస్టరు ఏం చెప్తే అదే శాసనం. మరి ఆ పాస్టర్ చెప్పేది బైబిల్లో ఉందా అంటే కొన్ని ఉంటాయి. కానీ అది ఎందుకు రాసిండు, దేని కొరకు రాయబడిందన్న విషయాన్ని పరిశోధించరు, ఆలోచించరు. ఉంది కదా, బైబిల్లో ఉంది కదా, మా అయ్యగారు చూపించిండు, మాకు కనపడుతుంది కదా, ఇక్కడ ఉంది కదా బైబిల్లో అని చెప్పేసి అని మాట్లాడుతుండ్రు. ఆ సందర్భం ఏంటి, అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని అడగరు. వినే స్థితిలో కూడా ఉండరు. వినబుద్ధి కాదు వాళ్ళకు. దేవుని గురించినటువంటి మాటలు చెప్తే వాళ్ళు వినరు. ఎందుకు వినరు అని అంటే, మతములో ఉన్నటువంటి వ్యక్తులకు మనోనేత్రాలు మూయబడతాయి. తాము ఏమి చేస్తున్నారో వాళ్ళకు అర్థం కాదు.
వాళ్ళు నడుస్తున్న దారే సరి అయినది అన్నట్టుగా మాట్లాడుతుంటారు. అంతే తప్ప అక్కడ దేవుని ఆరాధించేది ఏముండదు, క్రీస్తుని వెంబడించేది ఏముండదు. కేవలం ఆ పాస్టర్లు ముఖం చూసుకుంటే బ్రతకటం తప్ప మరొకటి అనేది అక్కడ ఉండదు. అలాంటి వాళ్లకు నిజం చెప్పాలని, వాక్యం చెప్పాలని, వాక్యములో ఉన్నటువంటి ఆధారాలు చూపించాలని మనం ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు ఏం చేస్తారు, బైబిల్ పక్కన పెట్టేసి వాదాలు మాట్లాడతారు. ఏం మాట్లాడుతావు తెలుసా? నువ్వు ఆయన కంటే పెద్దోనివా? ఎవరు పెద్ద ఆయన? 50 సంవత్సరాల సేవ చేసినటువంటి ఆయన, లక్షల మంది విశ్వాసులు ఆయన దగ్గరికి వస్తుంటారు. ఆయన కంటే పెద్దోనివా? అర్థమైతే నేను చెప్పే మాటలు. ఎవరు మాట్లాడతారు ఈ మాటలు? ఎవరు మాట్లాడతారు? మతములో ఉన్నటువంటి వారు ఏం మాట్లాడతారు? మనం వాక్యం చూపించి మాట్లాడాలనుకుంటే వాళ్ళు ఏం మాట్లాడతారు తెలుసా? ఆడికి 10 లక్షల మంది వస్తారు విశ్వాసులు. 10 లక్షల మందికి బోధ చేస్తున్నటువంటి సేవకుడు, ఆయన చదువు ఎంతో తెలుసా? పెద్ద పెద్ద చదువు చదివిన వాళ్ళు. ఎన్నిసార్లు బైబిల్ చదివారో తెలుసా? 200 సార్లు బైబిల్ పూర్తి చేసారు. వాళ్ళకు తెలియంది నీకు తెలిసిందా? ఆయన కంటే గొప్పోళ్ళా మీరు అని ఈ విధంగా మాట్లాడుతుంటారు. ఎవరు? మతములో ఉన్నటువంటి వారు. మతములో ఉన్నటువంటి వారు ఎవరు చూపిస్తుంటారు? మనుషులను చూపించి మనుషులకు బైబిల్కి పోల్చి మాట్లాడుతుంటారు. వాళ్ళకంటే మీరు గొప్పవాళ్ళ? వాళ్ళకంటే మీరు ఎక్కువ తెలుసుకున్నారా? వీళ్ళకంటే మీరు ఎక్కువనా? 40 సంవత్సరాలు 30 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి పాస్టర్లు ఇప్పుడు చేస్తున్న సేవ అంతా ఒట్టిదేనా? మతములో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడే మాటలు వాళ్ళు 40 సంవత్సరాలు చేయొచ్చు, 50 సంవత్సరాలు చేయొచ్చు, ఎవడు కాదన్నాడు? కానీ వారు చేస్తున్నటువంటి సేవ వాక్యానికి సంబంధించిందేనా? వాక్య ఆధారం మీద వాళ్ళు కట్టబడుతున్నారా? అట్లా కట్టబడిందే లక్షల మంది వచ్చిర్రా? ఇన్ని లక్షల మంది బాప్తిసం తీసుకొని 10 లక్షల మంది విశ్వాసులు నడుపుతున్నటువంటి సేవకులు వాళ్ళు గారా? ఆత్మ ద్వారా వాళ్ళు సువార్త ప్రకటిస్తలేరా? దేవుని ఆత్మతో వాళ్ళు బోధ చేయట్లేదా అని ఈ విధంగా మతములో ఉన్నటువంటి వ్యక్తులు మనుషులను చూపిస్తూ మాట్లాడుతుంటారు. మతములో మత పిచ్చి అనేది మైండ్లోకి ఎక్కిన తర్వాత ఇంకెవ్వరి మాట వినరు. వాస్తవం చెప్తే అస్సలు వినరు. చెప్పకుండా, ఇలా వినకుండా వాళ్ళు చేసే ప్రయత్నాలు, వారు మాట్లాడే మాటలు తీరు చూస్తుంటే ఎంత భయంకరంగా ఉంటాయో తెలుసా? అన్యులు కూడా ఎవరు మాట్లాడరు అంత. అన్యులు కూడా ఎవరు మాట్లాడరు. కానీ క్రైస్తవులు మేమని పేరు పెట్టుకున్నటువంటి వాళ్ళు మాత్రం ఎంత భయంకరంగా మాట్లాడతారంటే, అసలు దేవునికి మనుషులకు పొత్తు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అది? కానీ ఈ మతములో మునిగినటువంటి మనుషులు మాట్లాడే మాటలు ఈ విధంగా ఉంటాయి. మార్గములో ఉండే వ్యక్తులు ఎలా ఉంటారో తెలుసా? మార్గములో ఉండేవారు తాను ఎంత బైబిల్ చదివినా, ఎంత వాక్యం విన్నా తనకు అర్థం కాకపోతే మరలా దాన్ని అడిగి తెలుసుకుంటారు. ఈ వాక్యానికి అర్థం ఏంటి? యేసుక్రీస్తు మాట్లాడిన ఈ మాటలకు అసలు అర్థం ఏంటి? లేదంటే శిష్యులు మాట్లాడినటువంటి మాటలకు అర్థం ఏంటి అని అడిగి తెలుసుకునేవాడు ఎవరు? మార్గములో ఉన్నవాడు. మార్గములో ఉన్నవానికి నువ్వు ఎంత చెప్పినా దేవుని వాక్యాన్ని ఎప్పుడు వ్యతిరేకించరు. దేవుని వాక్యానికి మనుషులకు ఎప్పుడు పోల్చరు. మార్గములో ఉన్నవారు వాళ్ళకి కావాల్సింది ఏందో తెలుసా? నిత్య జీవం. ఏం కావాలి? మార్గములో ఉన్నవారికి నిత్య జీవం కావాలి. నిత్య జీవం కావాలంటే ఖచ్చితంగా అడిగి తెలుసుకొనైనా సరే మనం అక్కడికి చేరుకోవాలి. ఇది మార్గములో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి ఆలోచన. మతములో ఉన్నవారు మనుషులను చూపిస్తూ, మనుషులను పోలుస్తూ, నువ్వు వారికంటే గొప్పోళ్ళా, వీరికంటే గొప్పోళ్ళా, ఆయన ఇన్నిసార్లు బైబిల్ చదివిండు, అంతకంటే ఎక్కువ తెలుసా మీకు అనే విధంగా మాట్లాడుతుంటారు. ఎందుకు అనంటే మత పిచ్చితో నడుస్తుంటారు ఈ మనుషులు. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులుగా పేరు పెట్టుకున్న వాళ్ళందరూ వీళ్ళే. వాక్యాన్ని చూడరు,
దేవుడు ఏం మాట్లాడుతుండు, ఎలా నడవమన్నాడు, ఎలా నమ్మమన్నాడు, ఇవన్నీ వాళ్ళకి అవసరం లేదు. కేవలం వాళ్ళని నడిపిస్తున్నటువంటి సేవకుడు ఎవరైతే ఉన్నారో ఆయనే వారికి దేవుడు. ఆయన చెప్పిందే వారికి శాసనం. ఆయన చెప్పింది కాకుండా ఇంకెవరు చెప్పినా వినరు, బైబిల్ చూడరు. ఇంత భయంకరంగా మతములో ఉన్నటువంటి వారు మాట్లాడుతుంటారు. అదేవిధంగా ఒకరోజు మొదటి కాలంలో యేసుక్రీస్తు ఉన్నప్పుడే ఒక ఆయన కూడా మతములో భయంకరంగా మునిగిపోయి మత పిచ్చితో మార్గములో ఉన్నవారిని నాశనం చేయటానికి బయలుదేరిండు. ఎవరైనా? ఎవరు? పౌలుగా పిలువబడిన సౌలు ఏం చేసిండు? మత పిచ్చితో ఏం చేసిండు? మార్గములో ఉన్నవారిని నాశనం చేయటానికి కంకణం కట్టుకుండు. మతము అనేది ఆ కాలంలో ధర్మశాస్త్రమును పాటించేవారు కూడా ఎక్కడున్నారు? మార్గంలో లేరు, వాళ్ళు మతంలోనే ఉన్నారు. వాళ్ళు కూడా ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, ప్రస్తుతపు ధర్మశాస్త్ర ఉపదేశకులు మొత్తం ఎక్కడున్నారు? మతములో ఉన్నారు, మతంలో ఉన్నారు. ఒకసారి పౌలు గారి యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేద్దాం. ఆయన సౌలుగా ఉన్నప్పుడు, మతములో ఉన్నప్పుడు ఏం మాట్లాడిండు అనేది ఒక్కసారి మనము గలతీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం, గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 13-14 వచనాలు చదువుకుందాం. పూర్వమందు అంటే తాను మారు మనసు పొందక మునుపు, పూర్వమందు ఏ మతస్థుడంట? యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను, పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పారంపర్యాచారమందు విశేషమైనటువంటి ఆసక్తి కలిగిన వాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో అత్యధికంగా నేను ఘనత నొంది తిని అని అంటాడు. చూసినవా? ఏ మతములో? యూదా మతములో. మతములో ఉన్నప్పుడు మనోడు ఎలా ప్రవర్తించిండట? మార్గములో ఉన్నవారిని ఎవ్వరిని కూడా బ్రతకనివ్వద్దు. మార్గములో నడుస్తున్న వారిని ఈడ్చుకొచ్చి మరీ చంపేయాలనే కంకణం కట్టుకుండు. ఎవరు? పౌలుగా పిలువబడుతున్నటువంటి సౌలు. ఎప్పుడు ఆయనకు? మతములో ఉన్నప్పుడు మార్గం తెలియకగా ఏం చేస్తున్నాడు? మార్గములో ఉన్నటువంటి వారిని అందరిని తీసుకొచ్చి చంపేస్తున్నాడు. అలాంటి వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభుల వారు దర్శించి పట్టుకొని కళ్ళకు ఉన్నటువంటి పొరలు తీసేసిందా లేదా? కనుల నుంచి ఎప్పుడైతే పొరలు రాలిపోయినాయో అప్పుడు మార్గం తేటగా కనిపిస్తుంది. అయ్యో, నేను ఎంత పాపం చేస్తేని, ఎంత ఘోరమైనటువంటి పాపం చేస్తేని అని చెప్పి పశ్చాత్తాపపడి ప్రార్థన చేస్తుంటాడు ఆ వ్యక్తి. ఎప్పుడు? కన్నుల నుండి పొరలు రాలిపోయినప్పుడు, మనోనేత్రాలు వెలిగించబడిన తర్వాత మార్గం తేటగా కనిపిస్తుంది. ఇప్పుడు అతనికి మతంలో ఉన్నప్పుడు ఏమైంది? మూయబడ్డాయి, మనోనేత్రాలు మూయబడ్డాయి. అందుకోసమే తాను నమ్మిందే వాస్తవం, మా పాస్టర్ చెప్పిందే నిజం అని చెప్పి ఎప్పుడైతే ఒక వ్యక్తి సేవకుని మీద ఆధారపడి బ్రతుకుతుంటాడో ఆ వ్యక్తి మతం మత్తులో ఉన్నాడని అర్థం. ప్రతి క్రైస్తవుడు చేయాల్సిన పని ఉంటే తెలుసా? దేవుని వాక్యాన్ని పరిశీలించాలి. కానీ పరిశీలిస్తారా? పరిశీలించరు. అందుకోసమే ఈరోజు మనకు అర్థం కావాలి, మనందరము ప్రస్తుత ప్రపంచంలో బ్రతుకుతున్న క్రైస్తవులుగా పిలువబడుతున్న వారందరూ మతములో ఉన్నారా?
మార్గములో ఉన్నారా? మార్గములో ఉంటేనే నీవు గమ్యానికి చేరుతావు. మతములో ఉంటే నాశనములోనికి వెళ్ళిపోతావు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. కాబట్టి అపోస్తలుడైనటువంటి పౌలు మతములో ఉన్నప్పుడు మూసుకుపోయిన మనోనేత్రాలు కలిగిన వాడై భయంకరంగా మార్గములో ఉన్నటువంటి వ్యక్తులందరినీ చంపేస్తూ వచ్చిండు. ఎప్పుడైతే యేసుక్రీస్తు చేత పట్టబడి తన కనులకు ఉన్నటువంటి ఆ పొరలు పొరలు రాలిపోయి మనోనేత్రాలు వెలిగించబడిన తర్వాత తాను ఆ మార్గమును గురించి ప్రకటించటం మొదలుపెట్టిండు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఈ లోకానికి వచ్చి ఒక మాట చెప్పిండు. ఏం చెప్పిండో తెలుసా? లేఖనములను మీరు ఏం చేయమన్నాడు? పరిశోధించండి, పరిశీలించండి, అవే నన్ను గురించి సాక్షి.